ఈ మధ్య కొంతమంది అమ్మాయిలకు ఏమవుతుందో అర్థం కావట్లేదు. సోషల్ మీడియా వ్యూస్ కోసం ఏదేదో చేస్తున్నారు. ఇక్కడ స్క్రీన్ పైన మీకు కనిపిస్తున్న అబ్బాయి ఒక డెలివరీ బాయ్. ఆ అబ్బాయికి తన క్లాస్మేట్ కలిసింది. క్లాస్మేట్ అమ్మాయి కలిసిందాక తను ఏం చేసిందంటే ఫోన్ తీసి చూస్తున్నారా విని, వీడు మన క్లాస్మేట్, అప్పుడు బాగా చదవాలని మోటివేషన్ ఇచ్చేవాడు, లైఫ్లో పెద్ద స్టేజ్కి వెళ్ళాలని చెప్పి మోటివేషన్ ఇచ్చేవాడు. బట్ ఏంటంటే ఇప్పుడు 30 సంవత్సరాలు వచ్చాయి, మనోడికి ఇంకా డెలివరీ బాయ్గా చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతూ వెక్కిరిస్తూ, అలాగే గ్రూప్లో కూడా ఇది వీడియో షేర్ చేస్తాను అని చెప్తే మనోడు ఏమనకుండా నవ్వి దండం పెట్టాడు. మనోడు చేస్తున్న దాంట్లో తప్పేముంది? దొంగతనాలు చేస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు, కష్టపడి పనే చేసుకుంటున్నారు కదా, దాంట్లో తప్పేముంది? ఒక అబ్బాయి లైఫ్ అనేది అంత ఈజీ కాదు, చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉంటాయి. 30 సంవత్సరాలు ఉన్నాం, 30 సంవత్సరాల అబ్బాయి కూడా ఎవడైనా 20 సంవత్సరాల అబ్బాయి ఒక స్పోర్ట్స్ కార్ కానీ ఒక స్పోర్ట్స్ బైక్ కానీ తీసుకుని వెళ్తుంటే అరే మన దగ్గర కూడా అలా ఉంటే బాగుంటుంది, కొనుక్కుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. కానీ వెనకాల ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ వల్ల అవన్నీ అనక్కుకొని లైఫ్లో ముందుకెళ్తుంటారు. తను ఇంత వెటకరంగా మాట్లాడుతున్నా సరే ఆ అబ్బాయి ముఖం మీద మాత్రం చిరునవ్వు పోలేదు. దాన్ని మెచ్చుకోవాలి నిజంగా, ఎందుకంటే వాడు పడుతున్న స్ట్రగల్స్ మనకి తెలుసు.